Morning children. In last class I taught you Kavi Parichai and two poems in this lesson, Baraste Badal. Now let us start third poem. Take your textbook and see this poem. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर. Means there is a rim झिम rim झिम means drizzling. Okay, rim झिम. क्या कुछ कहते, क्या means what, कुछ कहते, कहना means say. बूंदों means rain drops. के स्वर means sound. In this line, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, continuous raindrops fall telling something, रोम सिहर उठते छूते वे भीतर अंतर. Roam means in your hands small hairs is there, no, that one. Roam सिहर उठना means to shiver. उड़ते छूना means touch. वे भीतर अंतर, भीतर means inside, अंतर means हुदय means heart. रोम सिहर उड़ते छूते वे भीतर अंतर means on touching them we feel spell bound. धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं means rain falling, धाराएं झरती means झरना, धरती पर where earth, धरती पर means धाराओं पर धाराएं झरती धरती पर. रज means sound, dust, रज means dust. कन means particle. में तृण means also particle. And पुलकावली means rough hair stoning means goosebumps. And thar means layer, land. You see, every particle on the earth feels happy and sprouts from seeds come out of the earth. అంటే ఇక్కడ చూడండి మీనింగ్ చూడండి. రిమ్झिम అంటే మనకు తుంపరగా కొంచెం వర్షపు బిందువులు, అంటే ఆ డ్రాప్స్ అనేవి బిందువులు మన మీదకు పడుతూ ఉంటుంది. ఆ పిలుపు మన యొక్క ఆ సౌండ్ అనేది మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట. ఒక్కసారి మనము వర్షంలో తడిసి వచ్చినప్పుడు అంటే గూస్ బంప్స్ అంటాం, అంటే మనకు తెలియకుండానే మన రోమాలు నిక్కబడుచుకుంటాయి అనమాట. అవి మనకు మనసుని టచ్ చేస్తాయి, లోపలికి వెళ్ళి మన మనసుని టచ్ చేస్తాయి. అదేవిధంగా ఆ పారుతున్నటువంటి ఆ నీటి యొక్క ప్రవాహం అనేది మనకు ఈ శ్రావణ మాసంలో ఆ ధరతీ మీద, అంటే ఆ భూమి మీద పడుతూ ఉంటే ప్రతి ఒక్క కణము, అంటే డస్ట్, అంటే మనకు ప్రతి ఒక్క పార్టికల్, అంటే ఆ గడ్డి అనేది ఆ పార్ట్లు ప్రతి ఒక్క, ఇప్పుడు చూడండి మనకు సాఫ్ట్గా మట్టి కనిపిస్తూ ఉంటుంది. ఆ మట్టి కనిపించినప్పుడు మన యొక్క డస్ట్ అనేది రజకే కన్కన్మే తృణ్తున్కు పులకావలి థర్, అంటే మనము ఆ పులికింత ప్రతి ఒక్క గడ్డి పరకలో ఆ పులికింత అనేది మనకు కల్పిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం వర్షం వచ్చినప్పుడు ఎంత దుమ్ము ధూళితో నిండిపోయినటువంటి ప్రతి ఒక్క మొక్క వర్షం పడిన తర్వాత తన యొక్క డస్ట్ మొత్తం నీట్గా కొట్టుకొని పోయి సాఫ్ట్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఎక్కడైతే మనకు ఎండుగడ్డి ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క పార్టికల్, అంటే ప్రతి ఒక్క చిన్న అణువులో కూడా మనకు పచ్చగా మొలకలు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీనినే మనం ఇక్కడ తృణ్కు పులకావలి థర్ అనేసి మనము అనుకుంటాం అనమాట. సో మళ్ళీ ఒకసారి మీనింగ్ చూసుకోండి. సిహర్ ఉట్నా అంటే టు షివర్, छूना टू टच, भीतर इनसाइड, अंतर हर्ट, धारा फ्लो, धरती
earth, raj, dust, thrun, particle, thar, లేయర్, పులకావలి అంటే గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోయం. ఇన్ ఫోర్త్ పోయం, पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, पकड़वारी की धार झूलता है मेरा मन. అండ్ వారి మీన్స్ పానీ అంటే వాటర్. ధార్ మీన్స్ ప్రవాహ్ అంటే ధార్ మీన్స్ వాటర్ ఫ్లో. ధార్. झूलना మీన్స్ టు స్విమ్. నెక్స్ట్ వన్, మేరా మీన్స్ మై హార్ట్. సో ఇన్ దిస్ poem, దిస్ సీయింగ్ ద షవర్స్ ఆఫ్ రెయిన్ పొయెట్ పాయింట్స్ అంటే పొయెట్ ఇక్కడ కవి గారు మనతో ఇలా చెప్తున్నారనమాట. ఏమనేసి, వర్షధారాలను చూసి కవి మనసు సంతోషంతో నిండిపోయింది. అందుకు తను ఇలా అంటున్నాడు, आओ रे सब मुझे घेर कर गाओ सावन. आओ रे అంటే he says come in circle me అంటే అందరూ రండి, నా చుట్టూ చేరండి. ముझे घेर कर गाओ सावन అంటే let us sing ద సాంగ్స్ ఆఫ్ శ్రావణ. సావన్ మీన్స్ శ్రావణ అంటే మంత్ నేమ్ అనమాట. ఈ శ్రావణ మాసంలో అందరూ నాతో కలిసి నాతో సరౌండింగ్గా మనము అందరము పాటలు పాడుతూ ఆడుదాము అని కవి చెప్తున్నారు. ఇంద్రధనుష్కే झूले में झूले మిల్ సబ్జన్. ఇంద్రధనుష్కే झूले में అంటే ఇంద్రధనుష్ అంటే మనకు తెలుసు రెయిన్బో. సో లెట్స్ గో అప్ అండ్ స్వింగ్ ఆన్ ద రెయిన్బో అంటున్నాడు. మనము ఆ ఇంద్రధనుషు అంటే అది మనకు వలయాకారంలో కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ యొక్క ఇంద్రధనుషులో మనము ఉయ్యాల్ని ఊగుదాము, అందరము రండి అంటున్నాడు. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ అంటే లెట్స్ వెల్కమ్ శ్రావణ ఇంటూ అవర్ lives in enthralls our hearts ever and ever. అంటే మన యొక్క లైఫ్లో జీవన్ మీన్స్ లైఫ్. ఫిర్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మన జీవితంలోకి సావన్ అంటే శ్రావణ మాసము మన మనస్సుకి ఆహ్లాదకరంగా రావాలని చెప్పేసి మన యొక్క కవి యొక్క భావనని మనతో పంచుకుంటున్నారనమాట. మళ్ళీ ఒకసారి చూడండి. వారి అంటే ఏ వాటర్ అనమాట. ధార్ మీన్స్ వాటర్ ఫ్లో. మన్ మీన్స్ హార్ట్. అదేవిధంగా సబ్ అంటే ఆల్. అదేవిధంగా ఘేర్నా అంటే టు సరౌండ్. గావో అంటే గానా సాంగ్. నెక్స్ట్ సావన్ మీన్స్ మంత్ నేమ్. ఇంద్రధనుష్ మీన్స్ రెయిన్బో. झूला మీన్స్ స్వింగ్. అదేవిధంగా సబ్ మీన్స్ ఆల్. ఫిర్ అంటే అగైన్ అండ్ అగైన్. జీవన్ మీన్స్ లైఫ్. అదేవిధంగా సావన్ అంటే శ్రావణ్. మన్ భావన్ అట్రాక్టివ్, మన మనసుకి ఆహ్లాదకరంగా ఉండేటట్లుగా చూడాలని చెప్పేసి తన యొక్క భావాలని కవి మనతో పంచుకుంటున్నారనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మనమైతే ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్ లాస్ట్ క్లాస్ ఈ 2 poems. You wrote a notebook. These 2 questions and in notebook I will show. See here. See. In these 2 questions, धरती की शोभा का प्रमुख कारण वर्षा है. इस पर अपने विचार बताइए. घने बादलों का वर्णन अपने शब्दों में लिखिए. Already you wrote in notebook. Now you write in this question in your notebook. See. అభివృద్ధి సృజనాత్మకత ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. దిస్ ఈజ్ ఇన్ యువర్ homework. నెక్స్ట్ వన్, సి గ్రామర్ పార్ట్. भाषा की बात. भाषा की मीन्स ग्रामर पार्ट. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. इन दिस रोमन చూడండి, బ్రాకెట్లో ఏదైతే ఇచ్చారో క్వశ్చన్ని దాన్ని అనుసరించి మనకు ఆన్సర్ని మనం రాయాలి. ఇక్కడ మనకి ఏం అడగడం జరిగినారంటే తరు, గగన్, ఘన్
అంటే प्रत्येक शब्द का वाक्य प्रयोग करते हुए पर्याय शब्द लिखिए. पर्याय शब्द means what? Synonyms. So taru means what? पेड़, वृक्ष, पादप. गगन means आसमान, अंबर, आकाश. घन means बादल, मेघ, वारिद. नेक्स्ट वन सावन, सपना, सूरज. एक एक शब्द का तत्सम रूप लिखिए. तत्सम रूप. सावन मीन्स श्रावण. सपना स्वप्न. सूरज सूर्य. नेक्स्ट वन गण, वारी, चंद्र. तद्भाव शब्द समझिए. सेक्सी. गण मीन्स भीड़. नेक्स्ट वन वारी मीन्स पानी. नेक्स्ट वन चंद्र मीन्स चांद. पुनरुक्ति शब्द में वाक्य प्रयोग कीजिए. चमचम, त्रुन फिर. అంటే बिजली चमचम चमक रही है. हिरन त्रुन को सूंघ रहा है. फिर मीन्स राकेश फिर वही गलत काम कर रहा है. వాక్య ప్రయోగం. సో మీరు ఇక్కడ 5 క్వశ్చన్స్ రాసేసిన తర్వాత టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ని నోట్బుక్లో రాసుకోవాలి. సో టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మన 1 ఆ రోమన్ రాయండి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఆ రోమన్ ఈ రోమన్. ఈ 3 రోమన్స్ని మీ నోట్బుక్లో రాసేయండి. ఓకే, థ్యాంక్ యూ.